లోక్సభ ఎన్నికల్లో తన సిట్టింగ్ స్థానం వైనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అంతకుముందు ఆయన తన నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు. తన సోదరి ప్రియాంక గాంధీ వెంటరాగా ఆయన రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో భారీ సంఖ్యలో మద్దతుదారులు రాహుల్ చిత్రాలను ప్రదర్శిస్తూ భారీ ర్యాలీగా రాహుల్ను అనుసరించారు. వయనాడ్లో ప్రతి వ్యక్తి తనకు ప్రేమ అభిమానాన్ని అందించారని రాహుల్ అన్నారు. తనను వయనాడ్ ప్రజలు సొంత వ్యక్తిలా చూసుకున్నారన్నారు. ఈ ప్రాంతం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తుండటం గౌరవంగా భావిస్తున్నా అన్నారు. వయనాడ్ ప్రజల్ని తాను ఓటర్లుగా భావించనని తన సోదరి ప్రియాంక లాగానే ఆలోచిస్తానన్నారు. అందుకే వయనాడ్లో తనకు సోదరిమణులు, తల్లులు, సోదరులు ఉన్నారన్నారు. కాగా 2019 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్ నుంచి బరిలోకి దిగిన రాహుల్ సమీప అభ్యర్థి పీపీపీ సునీర్ పై 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈసారి సిపిఐ తరపున అనిరాజా ఇక్కడ పోటీ చేయనున్నారు. విపక్ష ఇండియా కూటమి పార్టీ అయిన సిపిఐ అక్కడ అభ్యర్థిని దించడం చర్చనీయాంశమైంది. ఈ రోజు అనిరాజా కూడా నామినేషన్ వేశారు. మరోపక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేందర్ను ఇక్కడ బరిలో దింపారు. I came to Wayanad 5 years ago and I was new to the constituency. And immediately you made me part of your family. I don't say that lightly.